హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. అహో అందాల రాసి ఓహో అలనాటి ఊర్వశి ఆగలేడు నీ ముందు ఏ ఋషి. ఈ పాట మీలో ఎంతమందికి ఫేవరెట్ సాంగ్? అంగడి బొమ్మ సినిమాలో ఈ పాటలో నటించి మెప్పించారు సీమ. ఆవలదే రావుకల్ అంటే ఆమె మధుర రాత్రుళ్ళు. 1978లో వచ్చిన ఈ బోల్డ్ మలయాళీ సినిమా తెలుగులో డబ్బింగ్ కాకుండా నేరుగా రిలీజ్ అయి 100 రోజులు ఆడింది. మొదటిసారిగా ఒక మలయాళ సినిమా డబ్బింగ్ లేకుండా తెలుగులో 100 రోజులు ఆడటం అంటే అప్పట్లో అది ఓ సంచలనం. అంతేకాదు మలయాళంలో ఈ సినిమా 200 రోజులు ఆడి అక్కడ కూడా రికార్డ్స్ బ్రేక్ చేసింది. అంతేకాదు అన్ని భాషల్లోనూ రీమేక్ చేసిన మొట్టమొదటి మలయాళీ సినిమా కూడా ఇదే. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది ఇంతగా ఆడటానికి అనుకుంటే, ఇది ఒక సందేశాత్మక శృంగార సినిమా. అయితే సందేశాన్ని పక్కన పెట్టి అప్పటి కుర్రకారు అంతా ఇందులోని శృంగారం పండించే సన్నివేశాలకు పెద్దపీట వేశారో ఏమో కానీ ఈ సినిమా ద్వారా సీమ అనే నటి మాత్రం అప్పట్లో శృంగార నటిగా ఒక ఊపు ఊపింది. ఈ సినిమాలో కమల్ హాసన్ గారు అలాగే ఈ సినిమా డైరెక్టర్ అయిన శశి గారు సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారు. ఒక వేశ్య జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఇది. బోల్డ్ సీన్స్ లోనే కాకుండా ఓ వేశ్య జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో అని చూపించే సన్నివేశాల్లో కూడా ఆమె కంటతడి పెట్టించి మంచి నటిగా కూడా నిరూపించుకుంది. తన అందచందాలతో అప్పటి ప్రేక్షకుల మతులు పోగొట్టిన సీమ ఒకప్పుడు మలయాళ ఇండస్ట్రీని శృంగార తారగా ఒక ఊపు ఊపారు. ఆ తరువాత మంచి నటిగా హీరోయిన్ గా కమల్ హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, అంబరీష్, విష్ణువర్ధన్, చిరంజీవి, మోహన్ బాబు వంటి ప్రముఖ హీరోలతో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల్లో దాదాపుగా 250 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి రోజుల్లో గ్రూప్ డాన్సర్ గా చేసిన ఆమె ఆ తరువాత డాన్సర్ గా, జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏ సర్టిఫికేట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఆమె మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా ఎలా మారారు, తెలుగులో ఆమె నటించిన సినిమా వివరాలు, ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు వంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. సీమ మాతృభాష మలయాళం. ఈమె చెన్నైలో స్థిరపడిన మలయాళీ దంపతులైన మాధవన్ నంబియార్, వాసంతిలకు చెన్నైలోని పురసవాలకం ప్రాంతంలో 1957 మే 22న జన్మించింది. ఆమె తండ్రి మద్రాసులోని టీవీఎస్ పార్సిల్లో పనిచేసేవాడు. సీమకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి ఆమె తల్లికి విడాకులిచ్చాడు. దాంతో సీమ తల్లి వద్దనే పెరిగింది. చిన్నప్పటి నుండి పాటలు పాడడం, డాన్స్ చేయడం అంటే ఆసక్తి ఉండేది. అది గమనించిన ఆమె తల్లి ఆమెకు క్లాసికల్ డాన్స్ నేర్పించారు. స్కూల్ ఫంక్షన్ లో పాల్గొని అనేక బహుమతులు కూడా గెలుచుకున్నారు. ఆమె చదువుకునే రోజుల్లోనే ఓ రోజు ఆమెను చూసిన ఓ డాన్స్ మాస్టర్ ఆమె ఒడ్డు పొడుగు నచ్చి సినిమాల్లో డాన్సర్ గా నటించే అవకాశం ఇచ్చారు. అలా మలయాళ సినిమాల్లో డాన్సర్ గా మొదట నటించారు. అయితే డైరెక్టర్ ఐవి శశి గారు ఆమెను లీడ్ రోల్ లో వీడియో మొదట్లో చెప్పుకున్న ఆవలదే రావుకల్ అనే సినిమాలో నటింపజేశారు. ఆ సినిమా అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించడంతో మలయాళంతో పాటు ఇతర భాషా సినిమాల్లోనూ ఆమెకు వరుసగా అవకాశాలొచ్చాయి. మలయాళంలో ప్రముఖ నటుడు జయంతో కలిసి అనేక చిత్రాల్లో నటించింది ఈ భామ. కేరళలో ఈ జంట బాగా పాపులర్ అయ్యారు. అప్పట్లో చీర జాకెట్ కు పరిమితమయ్యేవారు మలయాళ సినిమాల్లో హీరోయిన్లు. కానీ అప్పట్లో మినీ స్కర్ట్స్, బెల్ బాటమ్ ప్యాంట్స్, స్లీవ్లెస్ టీషర్ట్లను మలయాళ సినిమాలకు పరిచయం చేసిన ఘనత సీమ గారిదే. తమిళ్లో ఐవి శశి గారి డైరెక్షన్ లో వచ్చిన ఒరెవానం ఒరే భూమి, అలాగే రజనీకాంత్ గారి కాళీ సినిమాల ద్వారా సీమకు తమిళ్లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత రజనీకాంత్, కమల్ హాసన్ లతో కలిసి పలు సినిమాల్లో నటించింది. ఇక సీమ గారు తెలుగులో నటించిన తొలి సినిమా 1977లో దాసరి గారి మా బంగారక్క. ఈ సినిమా అంతగా ఆడకపోవటంతో తెలుగులో వెంటనే అవకాశాలు రాలేదు. ప్రముఖ దర్శకుడు మధుసూదన్ రావు గారు మలయాళంలో హిట్ అయిన ఆవలదే రావుకల్ అనే సినిమాను మళ్ళీ సీమ గారితోనే అంగడి బొమ్మ అనే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో అహో అందాల రాసి అనే పాట చాలా పాపులర్ అయింది. తెలుగులో హీరోయిన్ గా నటించిన మరో చిత్రం కాళీ. ఇందులో రజనీకాంత్, చిరంజీవి హీరోలుగా నటించారు. రజనీకాంత్ సరసన సీమ నటించారు. అలాగే కేటుగాడు సినిమాలో మోహన్ బాబు సరసన ఆమె నటించారు. ఆ తర్వాత కె బాలచందర్ గారి
తొలికోడి కూసింది, తాతయ్య ప్రేమలీలలు వంటి పలు సినిమాల్లో నటించారు. 1986లో కన్నడలో సౌభాగ్యలక్ష్మి అనే సినిమాలో నటించి ఆ తర్వాత కొన్ని కన్నడ సినిమాల్లో కూడా నటించారు. అయితే సీమ ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎక్కడుంటున్నారు వంటి విషయాలను తెలుసుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే మొదట్లో శృంగార సినిమాల్లో ఎక్కువగా నటించిన సీమ తన టాలెంట్ తో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకొని అతి తక్కువ కాలంలోనే శృంగార తార అనే ఇమేజ్ నుండి బయటపడగలిగింది. హీరోయిన్ గా ఎక్కువ కాలం ఉండలేమని ఆమె ముందుగానే ఊహించి జీవితంలో కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేవారు. సంపాదించిన డబ్బుతో ఇల్లు, కారు కొనుక్కున్నారు. అలాగే హీరోయిన్ గా ఆమెకు జీవితాన్ని ఇచ్చిన డైరెక్టర్ ఐవి శశి గారినే ఆమె 1980లో వివాహం చేసుకున్నారు. ఐవి శశి గారు కూడా మొదట్లో బోల్డ్ మూవీస్ చేసినప్పటికీ తరువాత రజనీకాంత్, మమ్ముటి వంటి స్టార్స్ తో కూడా దాదాపుగా 115 సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నారు. పెళ్లి తర్వాత సీమ గారు సినిమాలకు దూరమయ్యారు. ఈ దంపతులకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక కూతురు. వీళ్ళ కూతురు సినిమాలో నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అలాగే వాళ్ళ అబ్బాయి శశి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. పెళ్లైన తర్వాత చాలా కాలానికి 2001లో తిరిగి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు సీమ. తమిళ్లో పరవశం, బాబా, సత్యమే శివం, భగవతి వంటి పలు సినిమాల్లో ఆమె నటించారు. ఆమె భర్త ఐవి శశి 2017లో కన్నుమూశారు. ఆ తరువాత ఆమె పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. 1984లో అక్షరంగల్, అల్కుత్తతిల్ తనియే సినిమాలకు, అలాగే 1985లో అనుబంధం సినిమాలకు గాను కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డును అందుకున్న సీమ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ఇది ఫ్రెండ్స్ ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ సీమ గారికి సంబంధించిన విశేషాలు. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.